ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక లైసెన్సులు తీసుకుని నంద్యాల పట్టణంలో బాణసంచా అమ్మకాలు. భారతదేశ ప్రజలపై ట్రంప్ విధిస్తున్న అధిక టారిఫ్ సుంకాలు నిరసిస్తూ సాయిబాబా నగర్ సెంటర్ వద్ద నిరసన. నంద్యాల శ్రీ ప్రధానందేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. నంద్యాల ఆవోపా కార్యాలయంలో ఆవోపా అధ్యక్షులు సముద్రాల మధుసూదన్ రావు అధ్యక్షతన ప్రమాణ స్వీకారం. నంద్యాల పట్టణంలోని ఓ వృద్ధురాలిపై మరో మహిళ కత్తితో దాడి. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన తేజస్వి, ఏకపక్షంగా 143 మంది అభ్యర్థుల ప్రకటన. దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక లైసెన్స్ తీసుకుని నంద్యాల పట్టణంలో బాణసంచా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. బాణసంచా కొనుగోలులో ధరల భారం తప్పడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. బ్రాండెడ్ పేరుతో ఎంఆర్పీ ధరపై 75 నుండి 80% డిస్కౌంట్లు ఇస్తున్నామని చెబుతున్నాయి. అవి కూడా గతేడాదితో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. బాణసంచాలో రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్పీ హైస్కూల్ గ్రౌండ్లో టపాసుల ధరలు పేలుతున్నాయి. దీపావళి వైభవం అంతా బాణసంచలోనే ఉంది. పిల్లలు పెద్దలు అంతా బాణసంచ కాల్చడానికి పండుగ కోసం ఎదురు చూస్తారు. ఈసారి బాణసంచ ధరలు ఆకాశంలో ఉన్నాయి. తారాజువ్వలు, భూచక్రాలు, టపాకాయల ధరలు భారీగా పెరిగాయి. చిన్నారులు కాకర పువ్వుల్ని చిట్టి చేతులతో పట్టుకుని గిరగిరా తిప్పుతుంటే ఆనందించే తల్లిదండ్రులు బాణసంచ ధరలతో బింబెలెత్తిపోతున్నారు. 2000 పెట్టిన చేతికి సరిపడే బాణసంచ వచ్చేలా లేదు. సిటీగా ఉన్నాం. ఇది అన్నం లుక్ బాయ్ బండి తమ్ముళ్ళు పెట్టేసినారు. బాంబులు తీసుకున్నా బాంబులు बोल सकते हैं చెప్తే అర్థం కాదా మీకు? అంతా చేసేది లౌడ్ పవన్ రా ఇద్దరు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారతదేశ ప్రజలపై ట్రంప్ విధిస్తున్న అధిక టారిఫ్ సుంకాలు నిరసిస్తూ సాయిబాబా నగర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భారతదేశానికి నష్టం కలిగించే టారిఫ్లు రద్దు చేయాలి. ట్రంప్ డౌన్ డౌన్, ట్రంప్కు లొంగిపోతున్న మోడీ డౌన్ డౌన్, ట్రంప్ సుంకాల నుండి భారత్ రక్షించాలని నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం కార్యదర్శి టి రామచంద్రుడు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకుడు మార్క్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, సిఐటియు నాయకులు లక్ష్మణ్ మాట్లాడారు. ఇప్పటికీ భారతదేశంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆదుకోవలసిన మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లొంగిపోయి వారు చెప్పినట్లు డూడు బసవన్నలాగా తల ఊపుతూ అధిక టారిఫ్ సుంకాలు
ఒప్పుకుంటున్నారని, ఫలితంగా భారతదేశ రైతుల ఉత్పత్తులకు ఎగుమతులకు అవకాశం లేకుండా పోతుందని, అంతేకాకుండా మన దేశానికి అవసరం లేనటువంటి సరిపడా నిల్వ ఉన్నటువంటి పత్తి పంటపై సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో పత్తి పండించే రైతులకు గిట్టుబాటు ధరలు ఉండవని, పత్తిపై ఆధారపడ్డ వస్త్ర పరిశ్రమలు, అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తుగ్లక్ను మించినటువంటి పాలనను చేస్తున్నాడు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను పట్టించుకోలేదు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారానికి నోచుకోవడం లేదని నిన్ననే దాదాపుగా 7 రాష్ట్రాలకు పైగా ప్రతి రాష్ట్రంలో కూడా లక్షలాది మంది ప్రజలంతా రోడ్డుపైకి వచ్చారు. మిగతా దేశాలపైన నీ పెత్తనం కాదు, ముందు మన దేశంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజలందరూ తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ముందుకు రావడం జరిగింది. అయినా ట్రంప్ విధానం మారలేదు. ఎక్కడ ఏం మాట్లాడతాడో ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు ట్రంప్ టారిఫ్లు అంటే నోటికి ఇష్టం వచ్చినట్లు ఏది మాట్లాడితే అది. ఈ రోజు భారతదేశం పైన ట్రంప్ టారిఫ్లను భారీ ఎత్తున పెంచడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగము తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కార్మికులు, పరిశ్రమలు చాలా తీవ్రమైన పరిశ్రమలన్నీ దివాళా తీసేటువంటి అవకాశం ఉంది. అక్కడ పనిచేసేటువంటి కార్మికులు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది, ఉద్యోగాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా నరేంద్ర మోడీ గారు, ట్రంప్ గారు మేము ప్రాణ స్నేహితులం అని చెప్పేసి ఇద్దరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు తప్ప భారతదేశ ప్రజలపైన కానీ అమెరికా దేశ ప్రజలపైన కానీ ఇద్దరు ఏ మాత్రం ప్రేమ లేదు. కాబట్టి వీళ్ళ విధానాలు సరైనది కాదు. మీ ప్రాణ స్నేహితం ఏమైనా ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఏదో సెట్ చేసుకోండి. అంతేగాని దేశ ప్రజలకు నష్టం కలిగేటువంటి టారిఫ్లను భారతదేశం పైన ట్రంప్ విధిస్తుంటే నువ్వు మాట్లాడుకోవడం సిగ్గుచెట్టు. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించకపోవడం అనేటువంటిది ట్రంప్ విధానము సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ భారతదేశ ప్రజలను పట్టించుకొని మోడీ గారు ఖచ్చితంగా ట్రంప్ టారిఫ్ల పైన వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పేసి ఈరోజు CITUగా రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా చేసేటువంటి ఆందోళనలో రాబోయే కాలంలో ప్రజలు సమీకరించి పోరాటము ఉధృతం చేస్తామని చెప్పేసి CITUగా హెచ్చరిస్తున్నాం. ట్రంప్ టారిఫ్ల వల్ల ఈ దేశంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు నష్టం కలుగుతుంది. దేశంలో పంటలు పండించినటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధరను కల్పించినటువంటి మోడీ గారు ఈరోజు ట్రంప్ ఒప్పందాలకు మోకారిల్లి ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల్ని తాకట్టు పెట్టి ఈ దేశానికి అవసరం లేకుండా పత్తి దిగుమతి చేసుకొని పత్తి రైతుల కలుపులు కొడుతున్నారు. అంతేకాదు ఈ దేశంలో పండించిన ఇతర పంటల్ని ఎగుమతి చేస్తే ఈ దేశ రైతులకు గిట్టుబాటు వస్తుంది. కానీ అమెరికా దేశానికి ఎగుమతి చేసుకోవాలంటే 50% పన్నులు కట్టాలంటున్నారు. ఈ దేశానికి దిగుమతి చేసుకుంటే కేవలం 12-14% పన్నులు మాత్రం కడతామంటున్నారు. ఈ విధానాలు భారతదేశ రైతాంగానికి నష్టం కలిగిస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘ ప్రజలుగా ఈ విధానాలు వ్యతిరేకిస్తున్నాము. ఈ రోజు దేశవ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకుంటున్నాడు. ఆనాడు నరకాసురుని విధానానికి వ్యతిరేకంగా, రాక్షస పరిపాలనకు వ్యతిరేకంగా ఆ రోజు అంతమొందించి ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. అదే విధంగా ఈ భారతదేశ రైతులను, కూలీలను, ప్రజలందరినీ పట్టి పీడిస్తున్నటువంటి టారిఫ్లు రద్దు చేయాలా, ఈ అమెరికా టారిఫ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ అమెరికా టారిఫ్లను ఈ ప్రజా సంఘాలుగా మేము తర్జన చేస్తున్నాం. సార్ మేము కంపులు అడ్డు పెట్టలేదు, మేము కంపులు కావాలని అడ్డు పెట్టలేదు. టారిఫ్ ఒప్పందం సార్, ఇవి మ్యాప్ లేదు సార్. అక్కడ సార్ అక్కడ టారిఫ్ పత్రాలు సార్, ఇవి టారిఫ్ పత్రాలు మేము పెట్టింది. మేము టారిఫ్ పత్రాలు పెట్టాము. ఇది కూడా అంతే పెట్టా సార్. లేదు సార్, ఉందని చూడండి కావాలంటే చూడండి. మేము చూడండి ఇంట్లో టారిఫ్లు రద్దు చేయమని మేము అడుగుతున్నాము. ఇది ఎందుకు వచ్చిన నంద్యాల శ్రీ ప్రధానందేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. పవిత్రమైన కార్తీక మాసం ఈసారి దీపావళి అమావాస్య తర్వాత రోజు నుండి కాకుండా ఆ మరుసటి రోజు నుండి ప్రారంభమవుతుంది. దీని కారణంగా సోమవారం రాత్రి అమావాస్య ఉండడంతో అదే రోజు దీపావళి జరుపుకుంటున్నారు. మరుసటి రోజు
మంగళవారం మధ్యాహ్నం వరకు అమావాస్య ఉండడంతో కార్తీక మాసం బుధవారం ప్రారంభం కానుంది. అమావాస్య తర్పణాలు మాత్రం మంగళవారం ఇవ్వాలని పండితులు తెలుపుతున్నారు. అయితే కొన్ని దేవాలయాల్లో పాడ్యమి కార్తీక ఆకాశ దీపాలు మంగళవారం సాయంత్రం నుండి వెలిగిస్తారని చెబుతున్నారు. కార్తీక మాసం ప్రారంభం పాడ్యమి స్నానాలు బుధవారం తెల్లవారుజాము నుండి ప్రారంభమవుతాయని చెబుతున్నారు. బుధవారం నుండి 4 రోజుల పాటు శివాలయాలు శివనామస్మరణతో మారుమోగనున్నాయి. పెట్టినాడు స్వామి. ఓం వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతివర్తజే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్థానిక నంద్యాల పట్టణంలో చామకాలవ దగ్గర వెలిసినటువంటి శ్రీ కేదారేశ్వరి సమేత ప్రమథనందీశ్వర స్వామి దేవస్థానమునందు కార్తీక మాసం సందర్భంగా 22/10/2025 ప్రారంభమవుతున్నది. ఈ కార్తీక మాసం అంతటా కూడా ప్రతిరోజు స్వామికి విశేషమైనటువంటి అర్చనలు అభిషేకాదులు జరపబడును. అదేవిధంగా నిత్యము అన్నదాన కార్యక్రమము, ప్రతి సోమవారము సాయంత్రం పూట పల్లకి సేవ అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి. మరి వచ్చే నెల 18 మాస శివరాత్రి కార్తీక త్రయోదశి రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవము జరిపి 20/11/2025 గురువారం రోజున ప్రదోషంలో స్వామికి దేవాలయ ప్రాంగణము చుట్టూ కూడా రథోత్సవం అనేటువంటి కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరపబడుతుంది. కావున ఈ నెల రోజులు కన్నుల పండుగగా జరిగేటటువంటి స్వామివారి కైంకర్యాలలో నంద్యాల చుట్టుపక్కల వారు, నంద్యాల ప్రజలు అందరూ కూడా నవనందుల్లో మొదటైనటువంటి ఈ ప్రమథనందీశ్వర స్వామి దర్శనానికి వచ్చి స్వామివారికి జరిగే పూజా కైంకర్యాల్లో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం మహేశ్వరస్వత్యే నమః. ప్రమథనందీశ్వర దేవస్థానంలో కార్తీక మాసం మాసపూర్తి విశేషమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగానే కార్తీక మాసంలో స్నానములు, దానములు, జపములు అంత ముఖ్యమైనవి. తర్వాత స్వామివారికి నిత్యాన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యము, సంపద, భోగభాగ్యాలు, మనశ్శాంతి, సద్బుద్ధి, జ్ఞానం కలుగుతాయని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి పరుగు కోరుతున్నాము. నంద్యాల ఆవోప కార్యాలయంలో ఆవోప అధ్యక్షులు సముద్రాల మధుసూదన్ రావు అధ్యక్షతన నంద్యాల ప్రముఖ ఆర్యవైశ్యులు మరియు బీజేపీ నాయకులు శ్రీ మేడా మురళీధర్ శ్రీశైలం దేవస్థాన ధర్మకర్తల మండలి ధర్మకర్తగా నియమించబడి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా వారికి ఆవోప కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది. మేడా మురళి బీజేపీ పార్టీ కోసం అహర్నిశలు ఎంతో కష్టపడ్డారని, ఈరోజు ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కిందని, శ్రీశైలం దేవస్థాన డైరెక్టర్ పోస్టు ఇవ్వడం అభినందనీయమని, ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, గౌరవ అధ్యక్షులు వంకదార గోపాలకృష్ణమూర్తి, కార్యదర్శి పేసల జనార్దన్ శెట్టి, కాల్వ సురేష్ బాబు, విద్యాసాగర్, మేడా వెంకటరామకృష్ణ, వెంకటేశ్వర బాబు, జీవి సత్యనారాయణ, వై మధుసూదన్, మేడం విశ్వేశ్వర్, ప్రవీణ్ కుమార్, గూడూరు చంద్రశేఖరరావు, సముద్రాల మాధవ్, సారథి బాబు, బొగ్గరపు పాపయ్య మరియు పబ్బతి వేణుగోపాల్, కసెట్టి కృష్ణమూర్తి, కొల్లి హిమనాథ్, ఇనుగురి రమేష్ బాబు, కోల సుదర్శనం, మేడిశెట్టి ఆంజనేయులు, గుప్తా, చంద్రశేఖర్, దుద్యాల సురేష్ బాబు, వై సాయి సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు. వారి తండ్రి గారు రాజగోపాల్ రెడ్డి గారి తెలియని ఘటనగా చెప్పవచ్చు. చాలా బాగా సుపరిచితమైన శ్రీ మేడల మురళీధర్ గారికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎంపిక కావడము, ప్రమాణ స్వీకారం చేయడము
నంద్యాల పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టము. సారుకు దైవభక్తి ఎక్కువ. అలాంటి వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఆ సంస్థ కూడా చాలా డెవలప్మెంట్ అయ్యడానికి అవకాశం ఉంది. వారి పీరియడ్లో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మేడమూర్లన్నకు, అవోపా అధ్యక్షుడు మధుసూదన్నకు, ఆడిటర్ గోపాలకృష్ణన్నకు, ప్లస్ మన స్టేజ్ మీద ఉన్న జనార్దన్నకు, స్టేజ్ ముందు ఉన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మేడమూర్లన్న నాకు ఈరోజు 2010 నుంచి, అంతకంటే ముందు పరిచయం లేదు కానీ 2010 నుంచి అయితే నాతో బాగా క్లోజ్గా ఉంటాడు. అదేవిధంగా 2010 నుంచి నేను బీజేపీలో చేరినప్పుడు కానీ జాయిన్ చేసినప్పుడు కానీ నాకు కూడా మంచి ఎంకరేజ్ చేసినాడు. ప్లస్ అదేవిధంగా 2014-16 జిల్లా యువమోర్చదానికి కూడా ఆయన సపోర్ట్తోనే నేను అయినాను. ప్లస్ ఎవరన్నా వస్తున్నారు అంటే ఆటోమేటిక్గా ఆయన ముందుకు తప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్లస్ ఈరోజు శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా రావాల్సింది పోయి మెంబర్గా వచ్చింది. దానికైనా ఎందుకంటే అతను కూడా మన బీజేపీ అధ్యక్షుడే కాబట్టి, అతనికి అధ్యక్ష పదవి ఇచ్చిన కూడా ట్రస్ట్ బోర్డు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేక మినిస్టర్ కూడా. ప్లస్ ఈ జిల్లాలో మనకు మేడమూర్లన్నకు రావడము, నంద్యాల తరఫున శ్రీశైలం డెవలప్మెంట్కి ఎంతో కృషి చేస్తారని చెప్పేసి నా ఈ రకంగా వినియోగించుకుంటున్నాను. ప్రత్యేకత శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి నంద్యాల అవోప ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరపున ఒక చిరు సన్మానం చేయించున్నాము. వీరు నంద్యాల వాస్తవ్యులు శ్రీ మేడా రాజగోపాల్ శెట్టి గారు, అన్నపూర్ణమ్మ గారి దంపతులకు 1957 సంవత్సరం మే 28వ తేదీన జన్మించారు. వీరు విద్యార్థి దశ నుంచే అంటే 1971 నుంచి 1992 వరకు రాష్ట్రీయ స్వయం సేవక్గా వివిధ వర్గాల్లో దశల్లో పదవులను అలంకరించి క్రమశిక్షణగా జీవితం సాగించారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి నంద్యాల పట్టణ బీజేపీ అధ్యక్షులుగా 3 పర్యాయాలు 9 సంవత్సరాల పాటు సేవలందించారు. తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 1 పర్యాయం 3 సంవత్సరాలు, తదుపరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా 3 పర్యాయాలు 8 సంవత్సరాల పాటు వీరు సేవలందించి అనంతరము బీజేపీ జాతీయ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా కూడా పనిచేశారు. ఇంతేకాకుండా మురళీధర్ గారు నంద్యాల మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొంది 2000 నుంచి 2005 వరకు కూడా వారు సేవలు అందించారు. ఇవే కాక స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ఏఎంఎఫ్ఆర్ సేవా కేంద్రంలో కూడా వాళ్ళు సేవలు అందించినారు. మేడా మురళీధర్ గారి గురించి ఇన్నిసార్లు ఇంత బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా ఇన్నిసార్లు పనిచేశారని కూడా కానీ కేంద్ర సభ్యునిగా రాష్ట్ర సభ్యునిగా పనిచేసేది మాకు కూడా తెలియదు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా వారు చేసిన సేవలన్నీ మళ్ళీ ఒకసారి మనము కొనియాడుకుందాము. ఈ అవోపా తరపున శ్రీశైల దేవస్థానం మండలి ధర్మకర్తల మండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా అవోపా తరపున ఈ చిరు సన్మానానికి వారు అంగీకరించి వచ్చినందుకు అవోపా తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నంద్యాల పట్టణంలోని ఓ వృద్ధురాలిపై మరో మహిళ కత్తితో దాడి చేసి 3 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. పట్టణంలోని నీలివీధికి చెందిన ఇందిరమ్మ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల ఆమె కాలికి గాయం కావడంతో ఇంట్లోనే కట్లు కట్టించుకుంటున్నారు. గుర్తు తెలియని ఓ మహిళ ఆదివారం రాత్రి మాస్క్ ధరించి ఇంట్లోకి వచ్చి కత్తితో వృద్ధురాలిపై స్వల్పంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసింది. 1వ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అంటే కంపల్సరీ గవర్నమెంట్ తీసుకుందాం.
అంటే కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్ కేసు బోన్స్ ఇస్తుంది, చిలుకు తీసుకొని వచ్చిందంట ఆమె. వచ్చి ఇంకా గొంతు మీద కట్టి పెట్టి గాజులు ఇస్తావా లేదా అని అడిగింది. ఈమె పిలిచే కలికే ముస్లామే కదా, ఏం చేయలేదు కదా, దొబ్బి ఆమె ఇక్కడ క్రాక్ చేసి తీసుకొని వెళ్ళిపోయింది. విజయానికి చిహ్నంగా జరుపుకునే దీపావళి పండుగ రోజున మట్టితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించడం ఆనదిగా వస్తున్న సాంప్రదాయం. వెరైటీ ప్రమిదలు మార్కెట్లో లభిస్తుండగా ఆన్లైన్లో నీళ్లలో వెలుగులు నింపే ప్రమిదలు లభిస్తున్నాయి. కాలక్రమేణా లోహంతో చేసిన దీపాలు, కొవ్వొత్తుల వినియోగం, విద్యుత్ దీపాలంకరణ పెరగడంతో మట్టి ప్రమిదలకు గిరాకీ తగ్గిందని నిర్వాహకులు తెలిపారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో దీపావళి పండుగకు 15 రోజుల ముందు నుండే టపాసుల మోత మోగేది. ప్రస్తుతం ఆ సందడే కానరావడం లేదు. బాణసంచ ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ధరలు 2 రెట్లు పెరిగాయని చెబుతున్నారు. 110 కిలోమీటర్ మళ్ళీ అరుణాచలం దాటినాక 110 కిలోమీటర్లు. ఇక్కడ నంద్యాల మొత్తం అక్కడి నుంచి వచ్చేది. ఏమో రావాలి అన్న మాది ఇది కొంచెం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక లైసెన్సులు తీసుకుని నంద్యాల పట్టణంలో బాణసంచు అమ్మకాలు. భారతదేశ ప్రజలపై ట్రంప్ విధిస్తున్న అధిక టారిఫ్ సుంకాలు నిరసిస్తూ సాయిబాబా నగర్ సెంటర్ వద్ద నిరసన. నంద్యాల శ్రీ ప్రధానందేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. నంద్యాల ఆవోపా కార్యాలయంలో ఆవోపా అధ్యక్షులు సముద్రాల మధుసూదన్ రావు అధ్యక్షతన ప్రమాణ స్వీకారం. నంద్యాల పట్టణంలోని ఓ వృద్ధురాలిపై మరో మహిళ కత్తితో దాడి. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన తేజస్వి, ఏకపక్షంగా 143 మంది అభ్యర్థుల ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.